మీకు ఇది తెలుసా? ఇండియాలో ఆల్మోస్ట్ 85% ఆఫ్ పీపుల్ స్లీప్ డిజార్డర్స్‌తో బాధపడుతూ హాయ్! దిస్ ఈస్ నందిని. ఐ యామ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. మేజర్‌కొచ్చేసరికి మనకెందుకు ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్ వస్తున్నాయంటే గనక మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ యొక్క సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎన్ని విధాలుగా ఉంటాయంటే గనక ఇన్సోమ్నియా రావటం, స్లీప్ యాప్నియా రావటం, అదేవిధంగా సిండ్రోమ్స్ రావటం లైక్ పెరాలసిస్ కానివ్వండి, ఇలాంటివి మేజర్‌గా మన ఇండియాలోనే ఎక్కువ వస్తూ ఉన్నాయట. ఎందుకు అనంటే గనక మనకి మైండ్ సెట్‌లో 2 రకాలుంటాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే మనం ఏదన్నా వింటే గనక దాన్ని మన మైండ్ సెట్‌లోనే ఉంచేసుకొని దాని ప్రకారమే మనం నడుచుకోవటం. అండ్ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే గనక మనం వివిధ రకాలుగా అన్నీ చూస్తూ ఉండి వాటిని మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, మనం నిద్ర సమస్య రాకముందే మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, లేదు అంటే గనక ఇంకేదైనా మైండ్‌కి పొదిన పెట్టేవి ఇలాంటివి చేస్తూ ఉంటే గనక మనకి ఈ యొక్క గ్రోత్ మైండ్ సెట్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్ నుంచి బయటపడొచ్చు. ఈ యొక్క ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే గనక వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకోని ఎవ్రీథింగ్ ఎదుటి వాళ్ళని కూడా తప్పు పట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ వస్తారనమాట. అలా అవ్వటం వల్ల ఏమవుతుంది, మేజర్‌గా ఈ యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే గనక డిప్రెషన్‌లోకి వెళ్ళటం, ఎక్కువగా ఓవర్ థింక్ చేయటం, అదేవిధంగా ఈ యొక్క సైకలాజికల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి మెడికేషన్స్‌లో కూడా మేజర్‌గా వెళ్తూ ఉంటారు. అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల ఈ యొక్క మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి మనకొస్తూ ఉన్నాయి. మన స్లీప్ డిజార్డర్స్ అనేవి మేజర్‌గా ఎవరు గురవుతున్నారు అంటే మనకి ఒక సర్వే ప్రకారం 40+ అడల్ట్స్ మాత్రమే ఎక్కువగా గురవుతున్నారు. అంటే ఎందుకు ఈ యొక్క 40+ వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే గనక ఈ యొక్క నిద్ర సమస్య లేదా ఎక్కువ స్ట్రెస్‌కి గురవటం కానీ ఇలా జరిగినప్పుడు మెడికేషన్స్‌కి అలవాటు పడుతున్నారు. అంటే నిద్ర మాత్ర పిల్స్ అనేవి వాడుతూ ఉంటున్నారనమాట నిద్ర పట్టడానికి. అలా ఎక్కువ ఇయర్స్ అనేవి యూజ్ చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే గనక మనకి ఆర్గాన్స్‌కి ప్రాబ్లమ్ రావటం లేదా పెరాలసిస్ రావటం, బాడీ సిస్టమ్ అంతా కూడా డ్యామేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ రావటం, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు రావటం మేజర్‌గా వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్ నుంచి మేజర్‌గా బయటపడాలి అంటే గనక మనకి చాలా రకాల వేస్ ఉంటాయి. సో వాటి గురించి మీకు గైడెన్స్ కావాలి అంటే గనక ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకేదైనా పర్సనల్‌గా ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్ కానివ్వండి, ఏదన్నా ఇంకా మీరు కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఉన్నారు అంటే గనక ఇప్పుడే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.